వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యో చూద్దాము. నిఫ్టీ 60 పాయింట్స్ కోల్పోతే సెన్సెక్స్ 200 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ కోల్పోయింది. అండ్ ఫర్దర్గా నిఫ్టీ 50లో ఈరోజు మేజర్గా లాభపడింది బీపీసీఎల్ 3% లాభపడితే టాటా స్టీల్ 1.8%, టైటాన్ 1.6%, మారుతి సుజుకి 1% అండ్ టాటా మోటార్స్ 1% గెయిన్ అయ్యాయి. లూజర్ సైడ్ దివీస్ ల్యాబొరేటరీస్ 2%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2%, విప్రో 1.7%, ఎన్టీపీసీ 1.6% అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1.4% నష్టపోయాయి. సో ఫర్దర్గా మేజర్ మార్కెట్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ అండ్ ఈరోజు ఇంట్రాడేలో 12% పైగా పెరిగింది. కంపెనీకి ఐఆర్డీఐ దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లైఫ్, జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుమతులు వచ్చాయి. అండ్ కంపెనీ నెట్ ఫీ ఇన్కమ్ 20 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది FY 2025లో ఇన్సూరెన్స్ క్రాస్ సేల్ ద్వారా. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి కంపెనీ రిటైల్ లోన్ సెగ్మెంట్లో ఉంది, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో అండ్ హౌసింగ్ అండ్ గోల్డ్ లోన్ సెగ్మెంట్లో కూడా ఉంది. అదేవిధంగా కంపెనీ మెయిన్గా ఫోకస్ చేసేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ గ్రూప్ మీద. అండ్ కన్సాలిడేటెడ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 12,360 crore ఉంది. అండ్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 59% పెరిగింది డిసెంబర్ క్వార్టర్లో. నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ హాఫ్ ఇయర్ ఎండెడ్ సెప్టెంబర్ 30కి 160.7 crore ఉంది. ఇది 58% పెరిగింది. అండ్ కంపెనీకి ప్రస్తుతానికి క్లయింట్ బేస్ అనేది 5 times ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 270,000 crore 270,000కి చేరుకుంది సెప్టెంబర్ 2023లో. సో కంపెనీకి ఉన్న చాలా స్ట్రాంగ్ క్లయింట్ బేస్ అనేది డెఫినెట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ సెల్లింగ్లో కూడా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఈరోజు స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. సెకండ్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో టోటల్ రెవెన్యూ డిసెంబర్ క్వార్టర్లో 134 crore వచ్చింది. ఆల్మోస్ట్ ప్రీవియస్ 2 quartersతో కంపేర్ చేసుకుంటే తక్కువ రెవెన్యూ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 70 crore పోస్ట్ చేసింది ఈ డిసెంబర్ క్వార్టర్లో. అండ్ ఈపీఎస్ 0.1గా వచ్చింది. అండ్ ట్రailing 12 month నెట్ ప్రాఫిట్ 304.7 crore వచ్చింది. అండ్ ఫర్దర్గా ఈరోజు మేజర్గా ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే ఫైనాన్షియల్స్ రెవెన్యూ కానీ నెట్ ప్రాఫిట్ కానీ తగ్గడం వలన ఈరోజు స్టాక్ కొద్దిగా కరెక్షన్ అయితే కనపడింది. బట్ సో హోప్ఫుల్లీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఇది. అండ్ యాడ్ ఆన్ డిప్ బేసిస్ మీద స్టాక్లో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ యూబీఎస్ సెక్యూరిటీస్ డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్ అయిన పేటిఎం మీద చాలా బులిష్గా ఉంది. అండ్ ఫర్దర్గా కంపెనీ స్ట్రాంగ్ టాప్ లైన్ CAGR ఆఫ్ 54% నెక్స్ట్ FY 21 to FY 24లో రావచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. పేటిఎంకున్న స్ట్రాంగ్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ దృష్ట్యా యూబీఎస్ అయితే బై కాల్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 900 అండ్ ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో పోల్చుకుంటే ఇది 26% అప్సైడ్కి అయితే సమానము. సో పేటిఎం లోన్ ఆరిజినేషన్ అనేది 7 times పెరిగింది FY 22 to FY 24 మధ్యలో. అండ్ లెండింగ్ పార్ట్నర్స్ 9 FY 2024లో ఉంటే 2022లో ఓన్లీ 4 మాత్రమే ఉన్నారు. సో లెండింగ్ పార్ట్నర్స్ పెరిగారు. అండ్ పేటిఎం మర్చెంట్ లోన్ బిజినెస్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఓవరాల్ రెవెన్యూ CAGR అనేది 21%గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు FY 24 to FY 28 మధ్యలో. అండ్ యూబీఎస్ ఏదైతే డిస్కౌంటెడ్ వాల్యుయేషన్ దగ్గరగా పేటిఎం స్టాక్ అయితే ఉంది. ఓన్లీ 18 times FY 26 ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ ప్రకారం స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 2.2 times ఇట్స్ FY 26 ఎర్నింగ్స్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు నెట్ సేల్స్తో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ చాలా మటుకు పీచ్తో కంపేర్ చేసుకుంటే పేటిఎం స్టాక్ అయితే చాలా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి యూబీఎస్ అప్బీట్ అండ్ పేటిఎం విత్ బై టార్గెట్. అండ్ స్టాక్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఈరోజు ట్రేడింగ్లో పాజిటివ్గా ట్రేడ్ అయింది. మోతిలాల్ ఓస్వాల్ ఎక్స్పెక్ట్స్ కంపెనీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 20 basis points ఎక్స్పాండ్ అవ్వచ్చు నెక్స్ట్ 2 years అని చెప్తున్నారు. అండ్ 4.4% చేరొచ్చు FY 26. ముఖ్యంగా ఏంటంటే బారోయింగ్ కాస్ట్ తగ్గడం అనేది ఈల్డ్ పెరగడానికి అయితే మేజర్గా హెల్ప్ అవ్వచ్చు. సో ఈరోజు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కన్సాలిడేషన్ మోడ్ నుంచి గ్రోత్ మోడ్కి వెళ్ళింది. అండ్ కంపెనీ CAGR ఆఫ్ 18% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు AUMలో. అండ్ అదేవిధంగా 25% నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు FY 24 to 26 మధ్య కాలంలో అని చెప్తున్నారు. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ చాలా ర్యాపిడ్గా బ్రాంచెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ 100 branches నుంచి 200 branches బై సెప్టెంబర్ 2023. అండ్ పిఎన్బి హౌసింగ్ ఎక్స్పెక్ట్స్
బ్రాంచెస్ అనేవి 300కి పెరగొచ్చు మార్చ్ 2024లో అనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రాంచ్ అడిషన్ ఇంప్రూవ్‌మెంట్ అనేది సో రిటైల్ లోన్స్‌లో హెల్తీ గ్రోత్‌కి దారి తీయొచ్చని చెప్తున్నారు. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ప్రస్తుతానికి 820 దగ్గరగా ఉంది. సో ఆల్మోస్ట్ 52 వీక్ హైకి చాలా దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్‌లో రిటైల్ పార్టిసిపేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ పిఎన్బికి ఇందులో 28.14% వాటా అయితే ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి 43% స్టాక్ పెరిగితే లాస్ట్ 3 ఇయర్ నుంచి 125% పెరిగింది స్టాక్. సో పిఎన్బిలో ఎఫ్ఐ వాటా కూడా 25% ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌కి 4% వాటా అయితే ఉంది. అండ్ మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.4 టైమ్స్ మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ ప్రైస్ టు ఎర్నింగ్ 16.62గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 10%గా ఉంది. సో ఈరోజు స్టాక్ మార్కెట్‌లో జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఈ స్టాక్ అయితే లిస్ట్ అయింది. 12% ప్రీమియం తోటి స్టాక్ అయితే లిస్ట్ అయింది. అండ్ కంపెనీకి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ఉంది. అండ్ రోబోస్ట్ మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ కన్సర్న్ అండ్ హెఫ్టీ వాల్యుయేషన్ అనేది ఈరోజు స్టాక్‌లో పెద్దగా ర్యాలీ రాకపోవడానికైతే కారణం. సో ఈ 1000 కరోర్ ఐపీఓకి చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది ఇన్వెస్టర్స్ నుంచి. అండ్ ఇది 38.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది జనవరి 9th to 11th మధ్యలో. అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ చాలా మటుకు 44.13 టైమ్స్ దేర్ అలొకేటెడ్ కోటాతో స్టాక్‌ని పిక్ చేసుకున్నారు. రిటైల్ ఇన్వెస్టర్స్ 26.1 టైమ్స్ అండ్ హై నెట్ ఇండివిడ్యువల్స్ 36.4 టైమ్స్ అలాటెడ్ కోటాతో స్టాక్‌ని అయితే బై చేశారు. అండ్ ఫర్దర్‌గా లిస్టింగ్ తర్వాత స్టాక్‌లో చాలా మటుకు అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ స్టాక్‌లో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ అయితే రావచ్చు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఫస్ట్ $1 ట్రిలియన్ కంపెనీ 2032లో ఐదర్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఆర్ బజాజ్ ఫైనాన్స్ ఈ మూడిట్లో ఒకటి ఉండొచ్చు అనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తున్న దాన్ని బట్టి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 20% హిస్టారికల్ ప్రాఫిట్ గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 21% లాంగ్ టర్మ్ ప్రాఫిట్ గ్రోత్ వస్తే కనుక ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అవ్వచ్చు. వైల్ బజాజ్ ఫైనాన్స్ మస్ట్ సస్టైన్ 35-40% గ్రోత్ టు రీచ్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అని చెప్తున్నారు. శారదా ఎనర్జీ ఆల్మోస్ట్ 4% గెయిన్ అయింది ఈరోజు. 150 crore ఆర్డర్ విన్ అయ్యారు. అండ్ 52 వీక్ హై 264 రూపీకి స్టాక్ చేరుకుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ అంతా కూడా చాలా మటుకు చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిన స్టాక్ శారదా ఎనర్జీ. రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ర్యాలీ అయితే క్యారీ ఆన్ అవుతుంది. అండ్ ఐఆర్ఎఫ్సి ఈరోజు పెరిగింది. అండ్ ఆర్బీఎన్ఎల్ కూడా ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది. ముఖ్యంగా ఆర్బీఎన్ఎల్ ఎమర్జెన్స్ యాజ్ లోయెస్ట్ బిడ్డర్ ఫర్ ఏదైతే 251 crore జబల్పూర్ ప్రాజెక్ట్ ఉందో దానికి లోయెస్ట్ బిడ్డర్గా ఆర్బీఎన్ఎల్ వచ్చింది. అండ్ కంపెనీ ఈరోజు చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఈరోజు గెయిన్ అయింది. దాదాపు 12 రోడ్ అసెట్స్ విచ్ ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ రాజస్థాన్. సో ఈ 4 స్టేట్స్‌లో ఉన్న రోడ్ అసెట్స్‌ని వీళ్ళు సెల్ చేశారు. అండ్ దే సెల్ టు హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్. అండ్ దానికి సంబంధించి స్టాక్ అయితే ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడ్ అయింది. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఈ స్టాక్ గురించి రీసెంట్‌గా కూడా డిస్కస్ చేశాము. అండ్ టెక్నికల్‌గా కూడా చాలా పాజిటివ్ కనబడుతుంది స్టాక్ ఇక్కడి నుంచి. ఫెడరల్ బ్యాంక్ Q3 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 25% పెరిగి 1007 crore చేరుకుంది. అసెట్ క్వాలిటీ చాలా హెల్తీగా ఉంది. అండ్ బ్యాంక్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నెట్ ఎన్‌పిఎస్ 2.29% తగ్గి 2.43%గా ఉన్నాయి. అండ్ నెట్ ఎన్‌పిఎస్ 0.64% ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 0.73%గా ఉంది. ఓవరాల్‌గా ఫెడరల్ బ్యాంక్ పాజిటివ్ Q3 రిజల్ట్స్‌ని అయితే పోస్ట్ చేయగలిగింది. సో ఫెడరల్ బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌కి 9% వాటా ఉంటాయి. కోటాక్ మహీంద్రా గ్రూప్‌కి 4% అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి 3.89% వాటా ఉంది. ఈ ఇయర్ పెద్దగా ర్యాలీ ఇవ్వలేదు. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 1 or 2% పెరిగిన స్టాక్ ఇది. మ్యూచువల్ ఫండ్స్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది. 35.23% మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, 23.6% ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్‌లో. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% అండ్ ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.6 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. వెరీ రీజనబుల్ వాల్యుయేషన్ ఫెడరల్ బ్యాంక్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్‌కి షేర్ కాన్ 750 రూపీగా టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 600 లెవెల్‌తో పోల్చుకుంటే చాలా మటుకు అప్ సైడ్ అయితే టార్గెట్ ఇచ్చారు. అండ్ స్టాక్ ప్రస్తుతానికైతే 2.4 టైమ్స్ ఎఫ్ఐ 2025 ఎర్నింగ్ ఎస్టిమేట్స్‌తో ట్రేడ్ అవుతుంది. అండ్ పాజిటివ్‌లీ స్టాక్ ఇక్కడి నుంచి పెరగొచ్చు అనేది షేర్ ఖాన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో డాలీ కన్నా ఆల్మోస్ట్ 7,58,303 షేర్స్‌ని బై చేశారు. అండ్ ఆల్మోస్ట్ విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 1% స్టేక్ అయితే సమానము. అండ్ డాలీ కన్నా ఈ స్టాక్‌ని చాలా లాంగ్ టర్మ్‌లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది సివిల్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ ఇది.
జయకుమార్ ఇన్ఫ్రా మార్కెట్ క్యాప్ 4,400 crore ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ 15.5 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. వేరేస్ ఇండస్ట్రీ పిఈ 17 టైమ్స్ ఉంది. కంపెనీ ఆల్రెడీ 16,447 crore వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆర్డర్ బుక్‌లో. ఫార్మింగ్ ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఆఫ్ FY23 రెవెన్యూస్. సో దీన్ని బట్టి స్టాక్‌లో ఫర్దర్‌గా ఒక ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జయకుమార్ ఇన్ఫ్రా స్టాక్ ప్రస్తుతానికి 577 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ 52 వీక్ లో నుంచి డబుల్ అయింది. రీసెంట్ టైంలో స్టాక్లో కరెక్షన్ కూడా కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి గ్రూప్కి 9%, అబాకస్ ఫండ్కి 2.65%, ముకుల్ అగర్వాల్ 2.64% స్టేక్ని అయితే కలిగి ఉన్నారు. ఈ ఇయర్ 110% పెరిగింది. 3 ఇయర్స్ నుంచి 300% పెరిగిన స్టాక్ ఇది. అండ్ ఫర్దర్‌గా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 10% అండ్ ఎఫ్ఐఐస్ 9% వాటా అయితే కలిగి ఉన్నారు. ప్రైస్ టు బుక్ 1.87 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%గా ఉంది కంపెనీలో.